నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దివ్య నిజ స్వరూపం తెలుసుకొని మురళికి ఊహించని షాక్ ఇచ్చిన పద్మావతి. నిజంగానే దివ్య నిజ స్వరూపం పద్మావతి తెలుసుకోనుందా? మురళికి ఎటువంటి షాక్ ఇవ్వబోతుంది పద్మావతి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక దివ్య అయితే మురళితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే దివ్య అంటూ ఉంటుంది మురళితో, ఇక ఎన్ని రోజులు బావా ఇదంతా? నన్ను పెళ్లి చేసుకుంటానన్నావో, ఆస్తి మొత్తం నీ సొంతమయ్యింది, ఇక మనిద్దరం హ్యాపీగా ఉందామో అని నేను కూడా చాలా సంబరపడిపోయాను. కానీ ఇంతలో అరవింద ఇలా ఎదురు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు. అసలు అరవింద కూతురు ఎక్కడున్నట్టు అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇక దివ్య మాటలకి మురళి అయితే, అదే నాకు అర్థం కావడం లేదు, అరవింద ఎక్కడో సేఫ్ ప్లేస్లోనే దాచిందనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. మురళి అయితే, సేఫ్ ప్లేస్లో ఏమీ దాచలేదు బావా. ఆ అరవింద విక్కీకి తెలియాలని పాపని కారులో పడుకోబెడితే ఆ విక్కీ ఎవరో అనాథాశ్రమంలో వదిలేశాడు. అక్కడి నుంచి పాపని ఎవరో దత్తత తీసుకున్నారని కూడా తెలిసింది. ఇప్పుడు నీ కూతురు ఎక్కడుందో ఎలా ఉందో కూడా ఎవరికీ తెలియదు. తను ఎలా ఉందో, అసలు పెరిగి పెద్దయిన తర్వాత తను ఎలా ఉంటుందో కూడా గుర్తుపట్టలేరు. అలా గుర్తుపట్టలేని పాప కోసం ఇంకెన్ని రోజులు ప్రయత్నిస్తావో? ఆ అరవిందని చంపేసి ఆస్తిని రాయించుకొని దాన్ని అంతం చేసేయి. అప్పుడు మనం ఏ అమెరికానో వెళ్ళిపోయి హ్యాపీగా ఉందామో అని దివ్య అయితే సలహా ఇస్తూ ఉంటుంది మురళికి. అప్పుడే దివ్య సలహా ఇస్తూ ఉంటే దివ్య మురళితో మాట్లాడేటప్పుడు వినేస్తుంది పద్మావతి. ఇక వినేసి దివ్య నిజ స్వరూపాన్ని తెలుసుకుంటుంది. అంటే ఇక్కడివన్నీ కూడా ఈ దివ్య మోస్తుందన్నమాట. ఈ దివ్య ఆ మురళీగాడు మనిషా అని అంటూ ఇక పద్మావతి అయితే నిజం తెలుసుకొని దివ్య ఫోను పెట్టేసిన తర్వాత అప్పుడే దివ్య చెంప పగలగొడుతుంది. దివ్య చెంప పగలగొట్టి, అసలు మావయ్య గారు లాంటి గొప్ప వ్యక్తి కడుపున నువ్వెలా పుట్టావే అని అంటూ పద్మావతి అయితే దివ్య చెంప పగలగొడుతుంది. దాంతో ఒక్కసారే దివ్య అయితే, ఏంటోదినా నువ్వు మాట్లాడేది, నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది దివ్య. ఏంటి నీకు అర్థం కావడం లేదా? నువ్వేం చేసావు ఇప్పుడు? ఆ మురళీగాడు నీ వీడియో తీశాడని నేను ఆ రోజు వాడు బ్లాక్మెయిల్ చేస్తే ఆయన చేత సంతకం పెట్టించాను. కేవలం నీ పరువు పోకూడదని, నువ్వు ఏమైపోతావని భయంతో. ఇదంతా కూడా నీకు తెలిసే జరిగిందని తెలిసి ఇప్పుడు నీలాంటి ఆడదానికి నేనెందుకు సపోర్ట్ చేశా అని ఇప్పుడు బాధపడుతున్నాను. చిచ్చి, నీలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా? నువ్వు ఎలాంటి నీచురాలివి? అసలు నువ్వు ఎలా పుట్టావే? అంత మహానుభావుడి కడుపున నువ్వు పుట్టావు. అదే మావయ్య గారు బ్రతుకుంటే నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే నిన్ను ఖచ్చితంగా చంపేసేవాళ్ళు అని అంటూ ఉంటుంది పద్మావతి దివ్యనైతే. ఇక పద్మావతి మాటలు విని దివ్య అయితే అంటూ ఉంటుంది, నన్ను క్షమించొదినా అని అంటూ ఉంటే, నువ్వు చేసిన పాపం ఊరికినే పోదు, నిన్ను దహించి వేస్తుంది. మాకు ఎన్ని కష్టాలున్నా నిన్ను మా వెనకాలే తీసుకువచ్చి పెంచుతున్నారు. ఆ కృతజ్ఞతా భావం కూడా నీకు లేదు. ఆ నీచుడు మాటలు విని నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా అని అంటూ ఉంటే, నన్ను క్షమించొదినా, ఇక నేను వాడికి సపోర్ట్ చెయ్యను, ఈ విషయం అన్నయ్యకి చెప్పొద్దు అని అంటూ బ్రతిమలాడుతుంది. అప్పుడే ఇక పద్మావతి అయితే, సరే నువ్వు మారావని నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ మురళీగాడు ఎక్కడున్నాడో, అరవింద్ వదిన ఎక్కడుంది అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే ఇక దివ్య అయితే, చెప్తాను వదిన, చెప్తాను అని అరవింద్ ఉన్న అడ్రస్ అయితే చెప్తుంది. నువ్వు మారావని నేను అనుకుంటున్నాను. నువ్వు ఒకవేళ మారకపోతే ఇక్కడ విషయాలు అక్కడ మురళికి తెలిసినా, లేకపోతే నేను వెళ్ళేలోపు అరవింద్ వదినికి ఏదైనా జరిగినా, వాడు తప్పించుకున్నా నిన్ను మాత్రం నేను ప్రాణాలతో వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే ఇప్పుడు బావకి విషయం తెలిస్తే ఈ పద్మావతి నన్ను చంపేస్తుంది. ఏదో ఒకటి అదే జరుగుతుంది. తను ఎలాగో నన్ను క్షమించింది కాబట్టి ఇక్కడన్నా ఉండొచ్చు అని అనుకున్న దివ్య మురళికైతే కాల్ చేయదు. తర్వాత సరాసరి పద్మావతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మురళి మీద కంప్లైంట్ ఇస్తుంది. ఇక పోలీసుల్ని తీసుకొని అరవింద్ దగ్గరికి వస్తుంది. అప్పుడే మురళి అయితే అరవింద్ని సంతకం పెట్టమని తనని బలవంతం చేస్తూ ఉంటాడు. సంతకం పెట్టకపోతే విక్కీ, పద్మావతి అందరినీ కూడా చంపేస్తాను,
ఆస్తి మొత్తం నాకు వచ్చేలా సంతకం పెట్టు అని అరవింద్ని ఇక బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక నేరుగా పోలీసులు రావడంతో అరవింద్ అయితే పోలీసుల్ని చూసి వీడు నా చేత ఆస్తి బలవంతంగా రాయించుకోవాలని నన్ను హింసిస్తున్నాడని అరవింద చెప్తుంది. ఇక పోలీసులైతే మురళిని కొడతారు. సార్, ఇదంతా వీళ్ళు ఆడుతున్న నాటకం సార్, నేను నా భార్యని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను అని మురళి అనేసరికి అప్పుడే పోలీసులైతే నువ్వెంత ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావో మాకు రాగానే తెలిసిందిలేరా, నీ భార్య చెప్పింది కూడా విని అప్పుడు నువ్వు ఎలాంటి వాడివో అని తెలిసిపోయింది అని అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే అప్పుడు ఇక మురళిని అరెస్టు చేస్తారు. ఇక మురళి అయితే పద్మావతిని చూసి నన్నే అరెస్టు చేయిస్తావా, నేను కలలు కంటున్నా నా కోటని కూల్చేస్తావా, నేను బయటికి వచ్చి నిన్నేం చేస్తానో చూడు అని మురళి అంటూ ఉంటాడు. రే, నువ్వేమీ చెయ్యలేవురా, ఎప్పుడూ కూడా చెడు మీద మంచే గెలుస్తుంది. మంచి రోజులు మాకు వచ్చాయి, ఇప్పుడు వరకు ఆ దేవుడు మమ్మల్ని పరీక్షించాడు అంతే, ఇప్పుడే నీ నుంచి మాకు విముక్తి కలిగించాడు అని అరవింద్ని తీసుకొని మురళిని అరెస్ట్ చేయించి పద్మావతి అయితే ఇక ఇంటికైతే వెళ్తుంది. అరవింద్ని తీసుకొచ్చిన పద్మావతిని చూసి అందరూ చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇక అరవింద్ అయితే నా పాప ఎక్కడుంది పద్మావతి, నా పాప ఏది, మా అమ్మ ఎక్కడుంది అని అంటూ ఉండగా అలా అరవింద ఇంట్లోకి అడుగు పెట్టగానే పాప ఏడుపు వినపడుతుంది. వెంటనే అరవింద పరిగెత్తుకుంటూ వెళ్ళి పాపని తీసుకుంటుంది. పాప ఏడవడం మానేస్తుంది. ఇప్పుడు వరకు నేను పాలు పట్టించినా కూడా తాకుండా ఏడుస్తూనే ఉంది. అరవింద్ వదిన ఒడిలోకి రాగానే పాప ఏడు పాపేసిందేంటి అని అంటూ ఉంటే నా కడుపున పుట్టిన పాప నా చేతి స్పర్శ తగిలి తను ఏడు పాపేసింది అని అంటూ ఉంటుంది అరవింద. అది వదిన అని అనగానే అవును పద్మావతి, విక్కీ ఏడి అని అడుగుతూ ఉంటే అప్పుడే విక్కీ కూడా వస్తాడు. అక్క అని పిలుస్తాడు. విక్కీ, నేను వచ్చేసాను, పద్మావతి నన్ను ఆ నీచుడి నుంచి విముక్తి చేసింది, మన అమ్మ మన దగ్గరికి వచ్చేసింది విక్కీ. చూడు, అమ్మ అరకాల్లో పుట్టుమచ్చ ఉండేది, ఆ పుట్టుమచ్చే నా పాపకి కూడా వచ్చింది, అమ్మే మళ్ళీ మన దగ్గరికి తిరిగి వచ్చింది చూడు విక్కీ అని అనగానే ఆ పుట్టుమచ్చ చూసి అంటే అనాథ పిల్లని దత్తత తీసుకొని ఆ పాపని తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఆర్యలని తెలుసుకుంటాడు విక్కీ అయితే. ఇక తెలుసుకొని తన వాళ్ళమ్మ తన ఇంటికే వచ్చిందని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు విక్కీ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.